Hi, welcome to VVD News TV Digital Network Media, Nandal. మీ నియోజకవర్గంలో జరిగే వార్తలను ప్రజలకు చేరవేయాలనుకుంటున్నారా? అయితే మీకో మంచి అవకాశం. VVD న్యూస్ టీవీకి నియోజకవర్గాల వారీగా రిపోర్టర్లు కావలెను. VVD న్యూస్ టీవీ యాప్లో జాయిన్ రిపోర్టర్ లింక్ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. అలాగే VVD న్యూస్ టీవీలో పనిచేయడానికి లేడీ మరియు జెంట్స్ న్యూస్ యాంకర్లు కావలెను. ఫ్రెషర్స్ అయినా పర్వాలేదు, ఆసక్తి ఉంటే మేమే శిక్షణ ఇస్తాము. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే సంప్రదించండి. VVD న్యూస్ టీవీ 9332388379. VVD న్యూస్ టీవీ ప్రజల కోసం, ప్రశ్నించే గొంతునై. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం మానస సరోవర యాత్రలో ఇరుక్కున్న ఆదోని వాసి శ్రీ రఘునాథ్ శాస్త్రితో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఫోన్ ద్వారా మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. రఘునాథ్ శాస్త్రితో పాటు అక్కడ చిక్కుకున్న మిగతా యాత్రికులను కూడా సురక్షితంగా రప్పించేందుకు అవసరమైన తిరుగు ప్రయాణ ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని, ఎవరు ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే వారికి భరోసానిచ్చారు. విపత్కర సమయంలో వెంటనే స్పందించి అండగా నిలిచిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథికి రఘునాథ్ శాస్త్రి కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హలో, నమస్తే సార్. భాస్కర్ శాస్త్రి గారా? నేను వాళ్ళ అబ్బాయి సార్, రఘునాథ్ శాస్త్రి. ఏమండి, నేను డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యే ఆదోని నుంచి మాట్లాడుతున్నాను. ఏమిటి, ఏదో సమస్య ఉంది అని నాకు చెప్పారండి మన వాళ్ళు. అంటే సమస్య అంటే అదే సార్, మేము మానసరోవరం యాత్రకు వచ్చాము. కైలాష్ మానసరోవర్కి మేము వచ్చిన రోడ్డు కంప్లీట్లీ కొట్టుకుపోయింది. నేపాల్ బార్డర్, టిబెట్ బార్డర్ దగ్గర. ఇప్పుడు వెనక్కి ఎలా వెళ్ళాలి అనేది ఒక క్వశ్చన్. మాతో పాటు వచ్చిన గ్రూప్ వచ్చేసేసి వాళ్ళు ఇంకా శిఖర పరిక్రమలో ఉన్నారు. అంటే నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి మేము వెళ్ళలేకపోయాం సార్ పరిక్రమకి. బట్ వాళ్ళు రేపు లేదు మర్నాడు మధ్యాహ్నం టైంకి పరిక్రమ ముగించుకొని వచ్చేస్తారు. ఓకే. దాని తర్వాత ఏంటి, ఇప్పుడు మేము డార్సన్ అనే ప్లేస్ లో ఉన్నాం సార్. ఓకే. ఈ డార్సన్ అనే ప్లేస్ అసలు ప్రాబ్లం ఏం లేదు. 15,000 feet ఆల్టిట్యూడ్ లో ఉంది. ఇక్కడ వరదలు ఏం రావు. సో కానీ రిటర్న్ వెళ్ళాలంటే ఇప్పుడు ఆల్రెడీ మొత్తం కొట్టుకుపోయిన రోడ్ లో ఆల్మోస్ట్ ఒక 10 బ్రిడ్జ్లు. హలో హలో సార్, వినిపిస్తుందా? చెప్పండి. అదే సార్, సో ఇప్పుడు మీకు వెనక్కి రావడానికి ఏదైనా ఇబ్బంది వస్తే నేను వాళ్ళతో మాట్లాడతాను. నేను ఎవరితో మాట్లాడాలి, నాకు ఏదైనా నెంబర్లు మీరు పాస్ ఆన్ చేస్తే నేను మాట్లాడతాను, లేదా నేనే కనుక్కొని మీకు అప్డేట్ చేస్తాను. మీరు ఒకటి ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే వెనక్కి తీసుకొచ్చే బాధ్యత మాది. రెండవది, ఎటువంటి సమస్య ఉన్నా నా నెంబర్ని నోట్ చేసుకుని ఉండండి, నాకు ఫోన్ చేయండి, లేదా దొరకకపోతే మెసేజ్ పెట్టండి ఒక్కొక్కసారి. ఓకే, మెసేజ్ పెట్టి మీ పరిస్థితి చెప్పండి. నేను అక్కడ ఎవరినన్నా మాట్లాడాల్సి వస్తే చెప్పండి, పలానా చోట మాట్లాడితే మాకు మంచి జరుగుతుంది అంటే నేను వెంటనే మాట్లాడతాను. లేదా అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేషన్, మీకు హెల్ప్ లైన్ నెంబర్లు ఉంటాయి అక్కడ బై డిఫాల్ట్, ఆ నెంబర్లు నాకు పంపండి. నేను వాళ్ళతో టచ్ లో ఉంటాను. ఇలాగా మీరెవరెవరు ఉన్నారు అక్కడ, ఏమేమి ఉన్నది అనే విషయాలు నాకు ముందుగా వాట్సాప్ లో తెలియజేయండి. మా PA నెంబర్ కూడా పంపిస్తాను మీకు. ఒక్కొక్కసారి నేను జర్నీలో ఉండి తీయలేకపోతే మా PA గారి కన్నా చెప్పి మీరు నాకు ఇంటిమేట్ చేయవచ్చు. ఓకే, ధైర్యంగా ఉంటారా? ఉంటాం సార్, ధైర్యంగా. అంటే రేపు మర్నాడు గ్రూప్ లీడర్ వస్తాడు. ఆయన గురించి ఒక ఉన్నారు పెద్ద ఆయన తీసుకొచ్చారు. అసలు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉందో లేదో కూడా తెలియదు ప్రస్తుతం మాకు. ఓకే, ఎందుకంటే కాంటాక్ట్ లేం కాబట్టి. ఓకే, ధైర్యంగా ఉండండి. ఏదైనా ఇబ్బంది అయితే నాకు అప్డేట్ చేయండి. సరే సార్. రైట్ అండి, ఆల్ ది బెస్ట్. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.